ప్రహ్లాదుడు తన తండ్రి అయిన హిరణ్యకశిపునితో ఇంకా ఇలా చెప్తున్నాడు. గుడ్డివారికి వెన్నెల, చెవిటివారికి శంఖధ్వనులు, మూగవారికి మంచి గ్రంథాలు చెప్పడం ఎంత వ్యర్థమో, హరిభక్తి లేని వారి సంసారాలు అంతే వ్యర్థం. కమలాక్షునర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని జూచు చూడ్కులు చూడ్కులు, శేషశాయికి మ్రొక్కు శిరము శిరము, విష్ణునాకర్ణించు వీనులు వీనులు, మధువైరిదబిలి నమనము మనము, భగవంతు వలగును పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి, దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీధౌ జెప్పెడి గురుడు గురుడు, తండ్రి హరిజేరుమనియడి తండ్రి తండ్రి. శ్రీహరిని పూజించే చేతులే నిజమైన చేతులు. శ్రీహరిని స్తుతించే నాలుకే సార్థకమైన నాలుక. శ్రీహరిని చూచే చూపులే అసలైన చూపులు. శేషశాయికి నమస్కరించే శిరసే శిరస్సు అనిపించుకుంటుంది. విష్ణువును గూర్చి వినే చెవులే చెవులవుతాయి గాని మిగిలినవి కేవలం రంధ్రాలే. మధుసూదనుని యందు లగ్నమైన మనసే అత్యుత్తమమైనది. భగవంతునికి ప్రదక్షిణం చేసే పాదాలే పాదాలు. పురుషోత్తముని మీద నిలిపిన బుద్ధియే శ్రేష్టమైన బుద్ధి. దేవదేవుని ధ్యానించే దినమే సుదినం. విష్ణువును సాక్షాత్కరింపచేసే చదువే అసలైన చదువు. శ్రీహరిని గూర్చి చెప్పేవాడే అసలైన గురువు. నాయనా, హరిని చేరుకోవాలని చెప్పేవాడే తండ్రి అవుతాడు. ఈ పద్యంలోని కమలాక్షునర్చించు కరములు కరములు అనే వాక్యంలో ఉన్న అలంకారం లాటానుప్రాసాలంకారం. ఇది ఒక శబ్దాలంకారం. తాత్పర్య భేదంతో, అర్థంలో తేడాతో ఒకే పదం వెంట వెంటనే రావడాన్ని లాటానుప్రాసము అంటారు. కమలాక్షిని పూజించే చేతులు మాత్రమే నిజమైన చేతులు అని అర్థం. ఈ విధంగా ఈ పద్యంలోని ప్రతి పాదంలోనూ ఈ అలంకార లక్షణం వర్తిస్తుంది. ఈ పద్యం మహాకవి పోతనామాత్యునికి అలంకారాలపై ఉన్న మక్కువకు ఒక మచ్చు తునక మాత్రమే. జై శ్రీకృష్ణ.